నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, దీపక్ గారు ఆయన మృతి చెందడం జరిగింది. బస్సు ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి నిజంగానే కేరళని ఇప్పటికీ ఇంకా కుదిపేస్తూ ఉంది అది. సో దీనికోసం గట్టిగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆవిడ్ని షింజిత ముస్తఫా తన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కొంచెము మతము ఇట్లాంటి వల్ల కొంచెం సెక్యూరిటైజ్డ్ గా ఆవిడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది పోలీస్ ఫోర్స్ అనేది కొంచెం వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడాను యాక్చువల్ గాను షింజిత ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతూ ఉంది. అలాగే దీపక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంది అని అంటూ ఉన్నారు. సో ప్రెసెంట్ కండిషన్ ఎట్లా ఉంది వాళ్ళది? ఇప్పుడు ఈ షింజిత అనే ఆవిడ తీసుకుంటే ఆవిడ అంటే భర్త పిల్లలు ఉన్నారు ఆవిడకి. కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవిడ ఫ్యామిలీని పట్టించుకోరు. తర్వాత ఇలా సోషల్ మీడియా అని, తర్వాత ఏదో సంఘ సేవ అని, లేకపోతే ఈ సైకియాట్రీకి సంబంధించి ఆ అంశాల మీద ఆవిడ దృష్టి పెడతారని తెలుస్తుంది. సో అంటే నేను అనేది ఏంటంటే మరి ఆవిడ ఏదైనా సైకలాజికల్ గా ఆవిడకి ఏదైనా ప్రాబ్లం ఉందా మనకు అర్థం కావట్లా. అంటే మనుషుల్ని ఈ రకంగా వేధించటం అనేది మనం ఎక్కడా చూడం. ఇప్పుడు దీపక్ విషయానికి వచ్చేసరికి అతను ఒక డైవోర్సీ, ఒక 42 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. అతను చాలా సెన్సిటివ్ అని తెలుస్తోంది. తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నట్టు అసలు బస్సులో అతను తప్పేం లేదు. ఈవిడ 7 వీడియోస్ తీసింది ఏకంగా. అందులోనే మీకు సంథింగ్ రాంగ్ విత్ దిస్ గర్ల్ అని తెలుస్తోంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పి కేసును పక్కదారి పట్టించుకో, అది కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాకి బలైన, అంటే సోషల్ మీడియా పిచ్చికి బలైన దీపక్ ఇక్కడ. అందుకని ఇప్పుడు ఈ దీపక్ విషయంలో ఇంకొక విషయం ఏం తెలుస్తోందంటే అతను భార్యతో విడిపోయాడు, కానీ అతను చాలా మంచి పేరుంది. అతని చుట్టుపక్కల వాళ్ళందరూ అదే చెప్పారు. తర్వాత ఒక అమ్మాయి అతను చనిపోయాడని తెలిసాక ఒక పోస్ట్ పెట్టారు. అమ్మాయి ఏం చెప్పిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎగ్జామ్స్ అప్పుడు బస్సులో అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఈ దీపక్ అనే అతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏదో చెప్పింది ఆవిడ. అంటే అతను చెప్పారట, అంటే చిన్న కౌన్సిలింగ్ లాగా, అమ్మ అందరికీ కష్టాలు ఉంటాయి లైఫ్ లో, ఇదే ఉంది, పరీక్ష బాగా రాయి, నువ్వు రాస్తావు, నువ్వు టెన్షన్ పడకని చెప్పాడు. అప్పుడు నన్ను చాలా బాగా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన. ఆయన కౌన్సిలింగ్ వల్ల ఇవాళ నేను చాలా బాగా ఉన్నాను. అంటే మనం చెప్పలేం, ఒక చిన్న మాట ఒక మనిషిని మారుస్తుంది అంటారు కదా. జీవితంలో మార్పుకి కొన్ని సంఘటనలు లేదా కొన్ని మాటలు ఎట్లా కారణమవుతాయో, నా జీవితంలో మంచికి దీపక్ కారణమయ్యారు. ఆయన అసలు అలాంటి మనిషి కాదు, ఆయన అలా చేశాడంటే నేను నమ్మను, ఇది అమ్మాయి తప్పే అన్నట్టు ఆవిడ మాట్లాడటం జరిగింది. తర్వాత దీపక్ మరణాన్ని అమ్మాయి తట్టుకోలేకపోవటం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, అబ్బాయి కాదు. ఎందుకంటే తేడా ఉంటే అమ్మాయి కూడా ఊరుకోదు కదా. అవునవును, ఎవరైనా సెన్సిటివ్ గానే ఉంటాం మనం. మనం అనుకుంటామండి మగవాళ్ళు సెన్సిటివ్ కాదని. చాలా మంది మగవాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు. మనమే కొంచెం కఠినంగా ఉండగలం. అంటే మనం 2 రకాలు సార్. మనకు ఒక కష్టాన్ని బట్టి మన మనసుని మనం అంటాం కదా, దిటవ్ చేసుకుంటాం మనం. వాళ్ళు అలా ఉండరు. మీకు అందుకని చూడండి, ఒక దేవదాసు, ఒక లైలా మజ్నూలో కూడా మజ్ను, అంటే వాళ్ళు అంత డీప్ గా వెళ్తారనేది మన కథలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఇది ప్రతి యూత్ కి ఒక కళ్ళు తెరిచే ఒక కథ కావాలి. ఎందుకంటే ఏదో సరదాకి రీల్స్ చేసేసి ఈ ప్రాంక్ వీడియోస్ ఎక్కువైపోయాయి చూడండి. కొన్నిసార్లు నిజం అనుకుని గుండె ఆగిపోతే ఎవరి తప్పు? కాబట్టి ప్రాంక్ వీడియోస్ ను కూడా బ్యాన్ చేయాలి. అలాంటివి చేయొద్దు, తప్పది కదా. ఏదో ఫన్ కోసం అనుకుంటారు కానీ అది నిజం అనుకుని నిజంగానే హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ బొమ్మ బల్లులు ఇవన్నీ కూడా మీద పడేస్తుంటారు, పాములు. కొంతమందికి చాలా ఫోబియా ఉంటుందండి, మీరు నమ్మరు ఎంత ఫోబియా ఉంటుంది అంటే. బల్లి అన్న వాళ్ళకి ఇలా ఏడ్చేస్తారు, నేను చూసా, మా ఇంట్లో కూడా ఉన్నారు. అందుకని మనం ఇవన్నీ కూడా తప్పంటాను నేను. ఇది కూడా ఇంకొక రకంగా వాళ్ళని మనం హెరాస్ చేయడం కిందకు వస్తుంది కదా. అవును, ఇప్పుడు సైకలాజికల్ గా అది వాళ్ళ మీద ముద్ర పడుతుంది. కాబట్టి ప్రాంక్ వీడియోస్ కావచ్చు, ఇట్లా బెదిరించటాలు, భయపెట్టాలు, తర్వాత పిల్లల్ని కొట్టడం కూడా నేను ఒప్పుకోనండి. నాకు భయం అసలు. పిల్లల్ని కొట్టి తిట్టి తర్వాత వాళ్ళని వాతలు పెట్టేస్తారు. అసలు ఎన్ని రకాలు అసలు నాకు అర్థం కాదు, ఎందుకు కండం మనం అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వీటన్నిటికీ ఒక చట్టం రావాలంటున్నా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూడండి, తల్లి తండ్రి తిట్టినా కొట్టినా వాళ్ళు వెంటనే ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళకి, దే కెన్ కాల్ కదా. సో అట్లా మనకు కూడా ఉండాలంటుంది. సో ఏది ఏమైనా ఇవాళ దీపక్ విషయం మాత్రం
ప్రతి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఫ్యూచర్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి. ఉమ్, తర్వాత అమ్మాయి పేరేంటి, షింజిత. షింజితాకి మాత్రం కఠినంగా శిక్ష పడాలని. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ కుల మతాలు ఏమైనా అడ్డొస్తాయా అని మనకు తెలియదు. ఉమ్, ఇక్కడ మతం కాదు పని చేయాల్సింది, మానవత్వం పనిచేయాలని మనం అవును గట్టిగా చెప్తున్నాం. అవును మేడం, ఖచ్చితంగాను. అసలు ఈ ఎఫెక్ట్ కి కేరళ మొత్తం చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. బస్సుల్లో అట్టపెట్టెలు అడ్డు అట్టపెట్టెలతో పెట్టుకోవడము, అంటే నిజంగా వాళ్ళు అది నిజంగా ఒక అంత భయాన్ని అవేర్నెస్ వ్యక్తం తీసుకురావటమే, చేస్తూ ఉన్నారు. నష్టం లేదు. ఉమ్, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఉమ్, అంటే మగపిల్లలు కూడా భయపడుతున్నారు పాపం. మాట్లాడితే మగవాళ్ళ మీద ప్రతిదీ ప్రతిదీ తోసేస్తున్నారు అని ఒక మనకేంటంటే వాదన వినిపిస్తూ ఉంది. అది కూడా ఒప్పుకుంటాను నేను. అమ్మాయిలందరూ మంచి వాళ్ళు కాదు, అబ్బాయిలందరూ చెడ్డ మంచివాళ్ళు. వాళ్ళు కాదు. అవును రెండూ ఉంటారు, వేరియేషన్ ఉంటుంది. అవును కాబట్టి సిచ్యువేషన్ అనలైజ్ చేయడంలో ఉంటుందండి. కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతాయి. అవును. కాబట్టి పోలీసులు కూడా డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని మనం ఓన్లీ చెప్తున్నాం. మానవతా కోణంలో అంతే, అంతవరకే చూడాలి. కేసెస్ కరెక్ట్ ఇక్కడ గా ఆడ మగ లేకపోతే కులం ఏంటి మతం ఏంటి ఆ. ఇవన్నీ కాదండి. పెట్టుకోకూడదు. ఎవరు తప్పు చేసినా తప్పే, అది హిందువా ముస్లిమా కాదు. ఉమ్, ఇలాంటి పనికి మాలిన ఇవి మాత్రం అక్కడ తీసుకురావద్దు. ఉమ్, కులాలు అంతకంటే తీసుకురావద్దు. రైట్, గట్టిగానే ఫైట్ చేస్తున్నారు మేము. చూడాలి చేయాలి, ఎట్లాంటి రిజల్ట్ చేయాలి. వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి ప్రాణాలు తిరిగి తేలేరు కదా. అవును, ఇంకా అమ్మాయిల పశ్చాత్తాపం రాలేదు, అది గొప్ప అది విషయం. గొప్ప ఏంటంటే విషయం. అవును చాలా బాధాకరమైన విషయం. అవును. రైట్, థ్యాంక్ యూ.